హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈరోజు అయితే నేను చికెన్ పచ్చడి అయితే ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అందులో కొంచెం నూనె అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనం కేజీ చికెన్కి అయితే కేజీ గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే యూస్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేనుగా ఫ్రెష్గా తెచ్చుకున్న చికెన్ని ముందుగానే కారం పసుపు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, పక్కన పెట్టుకున్నాను చికెను. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ కాగాకైతే నేను చికెన్ అయితే వేసుకుంటున్నాను. నేను పెద్దగా ఎక్కువ ఆయిల్కి వేయకుండా కొంచెం ఆయిలే వేసుకున్నాను. మనం చికెన్ కొంచెం ఉడికించుకోవాలి కదా, అందుకు చిన్న ఆయిల్ అయితే వేసుకున్నాను, వేయనట్టు. చూసారు కదా, మొత్తం చికెన్ అంతా కూడా నేను చక్కగా కడాయిలోకి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం చికెన్ ముక్కల్ని ప్రత్యేకంగా ఉడికించవలసిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. చూసారా, మనం ఈ విధంగా కలుపుతూ ఉంటే దాంట్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ వాటర్ చాలు ఫ్రెండ్స్ చికెన్ ఉడకడానికి. మనం సపరేట్గా నీళ్ళు అవి యాడ్ చేయవలసిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. చూసారు కదా, చక్కగా ముక్కల్లో నుంచి అయితే వాటర్ వస్తుంది. గమనించారా మీరు? చూడండి, ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకున్నాను. మూత తీసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, చక్కగా అందులో నుంచి అయితే వాటర్ అనేది బయటకు వచ్చింది. ఆ వాటర్తోనే అలా ఉడికించుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. మనం ప్రత్యేకంగా ఏం వాటర్ అనేది యాడ్ చేయవలసిన అవసరం అయితే లేదు. ఆ వాటర్లోనే మంచిగా ముక్కలను అయితే ఉడికించుకుంటున్నాను. చూసారు కదా, చక్కగా కలుపుకుంటున్నాను. వాటర్ అంతా కూడా మంచిగా ఇంకిపోయింది ఫ్రెండ్స్. ఇంకిపోయిన తర్వాత ముక్కలను అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తం అంతా కూడా ఇంకిపోయింది. ఇప్పుడు వాటర్ ఇంకిపోయిన తర్వాత ఆ ముక్కలన్నీ కూడా బౌల్లో పెట్టుకొని పక్కన ఉంచుకుంటున్నాను. తర్వాత గ్రౌండ్ నట్ ఆయిల్లో అయితే వేపుకుంటే పచ్చడి అనేది మంచిగా వస్తుంది కాబట్టి ముందుగా ఈ ఉడికించిన ముక్కల్ని పక్కన పెట్టుకుంటున్నాను. అందులో అదే కళాయిలో గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే 1/2 లీటర్ వరకు వేస్తున్నాను ఫ్రెండ్స్. కేజీ చికెన్కి మర్చిపోవద్దు, 1/2 లీటర్ ఆయిల్ అయితే పడుతుంది. మరొక పక్క నేనైతే మసాలా తయారు చేసుకుంటున్నాను మన చికెన్ పికిల్ కోసం అయితే. చూడండి, ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆవాలు అయితే ముందుగా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఆవాలన్నీ కూడా స్లో ఫ్లేమ్ మీద అయితే వేపుకోవాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా గమనించండి, ఆవాలు అనేవి మాడిపోకూడదు. చికెన్ పికిల్ టేస్ట్ అయితే మారిపోతుంది. అందుకు ఆవాలు నెమ్మదిగా వేపుకోవాలి. అందులో ధనియాలు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మసాలా కోసం అయితే అవి కూడా మాడిపోకుండా చక్కగా నెమ్మదిగా వేపుకోవాలి. చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే దాల్చిన చెక్కలు 3, లవంగాలు, తర్వాత యాలకులు వేసుకొని వేపుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా స్లో ఫ్లేమ్లో వేపుకోవాలి, మాడిపించకూడదు. మాడిపితే టేస్ట్ మారిపోతుంది కాబట్టి మాడకుండా చక్కగా మెల్లగా వేపుకోవాలి ఫ్రెండ్స్. అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం మసాలాలు కూడా స్లో ఫ్లేమ్లో వేపుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకొని మరలా వేపుకుంటున్నాను. చూసారు కదా, తర్వాత మసాలాలన్నీ మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా మసాలా అనేది తయారయ్యిందో. చూడండి, గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే చక్కగా మరిగింది ఫ్రెండ్స్. మనకి ఫ్రెష్ ఆయిల్ అయితే ఈ విధంగా నురుగు వస్తుంది. కల్తీ ఆయిల్ అయితే ఈ విధంగా నురుగు రాదు ఫ్రెండ్స్. సో ఫ్రెష్గా మనం ఆయిల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అందులో మనం ఏవైతే వేపుకొని పక్కన పెట్టుకున్నామో ఆ చికెన్ ముక్కల్ని చక్కగా వేపుకోవాలి ఫ్రెండ్స్. గ్రౌండ్ నట్ ఆయిల్లో
గ్రౌండ్నట్ ఆయిల్లో ఎక్కువ ముక్కలు కాకుండా కొంచెం కొంచెం ముక్కలు అయితే వేసుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా ముక్కలను అనేవి వేపుకోవాలి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మాత్రం నొక్కిపెట్టి ఉంచుకోండి ఫ్రెండ్స్. దాని ద్వారా మేము చేసే మరిన్ని వంటలు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ముక్కలు అనేవి మంచి బ్రౌన్ కలర్లోకి అయితే వస్తున్నాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే పికిల్ అనేది చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపించిన విధంగా అయితే ముక్కలన్నీ కూడా ఆ కలర్లోకి రావాలి. ఈ విధమైన బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. మొత్తం అన్ని చికెన్ ముక్కలు కూడా ఈ విధంగా వేపుకొని బౌల్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తం కూడా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. మొత్తం అన్నీ కూడా తీసుకున్నాను, సైడ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక 3 స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అదే ఆయిల్లో వేసుకొని చక్కగా వేపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మంచిగా అల్లం వెల్లుల్లి అయితే గ్రౌండ్నట్ ఆయిల్లో వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. అడుగంటకుండా సిమ్లోనే పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే మనం తయారు చేసుకున్న ఏదైతే మసాలా ఉందో ఆ మసాలా పొడి ఒక 3 స్పూన్లు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. అలాగే కారం అయితే నేను ఇక్కడ 4 స్పూన్ల వరకు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు అవసరమైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదనంటే తగ్గించుకోవచ్చు, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. చూడండి, చక్కగా 4 స్పూన్ల కారం కూడా వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను. అలాగే 3 స్పూన్ల వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, మిశ్రమం అంతా చక్కగా కలుపుకుంటున్నాను. మీకు సాల్ట్ కావాలంటే తగ్గించుకోండి. ఆ తర్వాత కలుపుకున్న తర్వాత మనం ఏవైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో ఆ చికెన్ ముక్కలను అయితే గ్రౌండ్నట్ ఆయిల్లో చేసిన మిశ్రమంలో స్టవ్ ఆఫ్ చేసేసి యాడ్ చేసుకున్నాను. చూడండి, మరలా ఆయిల్లో చక్కగా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవడం వల్ల మనం ఏవైతే మసాలాలు కలిపామో ఆ మసాలాలన్నీ కూడా చక్కగా ముక్కలకి అంటుకుంటాయి ఫ్రెండ్స్. అలాగే నేను ఇక్కడ 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ నిమ్మకాయల జ్యూస్ అయితే యాడ్ చేస్తే టేస్ట్ మరింత అదిరిపోతుంది. సో నేనైతే 2 నిమ్మకాయలు అయితే జ్యూస్ తీసుకుని మనం చేసుకున్న పచ్చడిలోకి అయితే కలుపుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, నిమ్మకాయ జ్యూస్ వేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, పుక్కలు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేసేసి మనమైతే ఒక జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, మొత్తం పికిల్ని ఈ విధంగా జార్లోకి తీసుకుంటూ మధ్య మధ్యలో ఆయిల్ వేస్తూ ముక్కలు వేస్తూ ఆయిల్ వేస్తూ ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. త్రీ డేస్ తర్వాత పికిల్ చూస్తే అద్భుతంగా ఎంతో ఇష్టంగా తినొచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తం కూడా జార్లోకి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 3 రోజుల పాటు ఉదయం సాయంత్రం ఇలా తీసుకున్న పికిల్ని కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మళ్ళీ మూత పెట్టేయాలి 3 డేస్ వరకు కూడా. నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్, మీకు ఇప్పటికే నోరు ఉబిల్లాడుతూ ఉంది. మరి 3 డేస్ వరకు ఆగాలి మరి, ఎందుకంటే వెంటనే తింటే కొంచెం పికిల్ అనేది గట్టిగా ఉంటుంది. ముక్క ఏదైతే ఉందో అది నూనెలో నాని ఆ మసాలా అత్తి తింటే ఉంటుంది అల్టిమేట్. అసలు
మామూలుగా ఉండదు. మీకు టేస్ట్ కోసం అనేసి నేను ఒక ముక్కనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఉండలేక. చూడండి అదిరిపోయింది, మామూలుగా లేదు, స్మెల్కే పిచ్చెక్కిస్తుంది ఫ్రెండ్స్. టేస్ట్గా ఉంది పికిల్ అయితే. ఆగలేక నేను ఒక ముక్క అయితే తినేసాను ఇప్పుడు. అదిరిపోయింది, మామూలుగా అయితే లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం టేస్ట్ అండి. ఒక 3 డేస్ తర్వాత చూస్తే ఈ విధంగా ముక్కలన్నీ కూడా చక్కగా నానాయి ఫ్రెండ్స్. చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నాలుక లపలపలాడుతూ ఎప్పుడెప్పుడు తిందామా అని లాలాజలం ఉబిల్లాడుతూ ఉంది ఫ్రెండ్స్. మరి ఒక పట్టు పట్టేయండి, నేను కూడా పట్టేస్తా మరి. మరి మీరు ట్రై చేసేయండి, కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.